నేను మీ సినిమా ముచ్చట్లు చందమామ. వెల్కమ్ టు మై ఛానల్. దాదాపుగా మనం రివ్యూ చెప్పుకొని 2 వీక్స్ దాటిపోయింది భయ. ఎప్పుడో పుష్ప 2 రిలీజ్ అప్పుడే మూవీ రివ్యూ చెప్పడం జరిగింది. బట్ నేను ఎంతగానో వెయిట్ చేసిన యుఐ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయిందని చెప్పేసి చూడడం జరిగింది. ఇది నేను దీని రివ్యూ అయితే చెప్పలేను కానీ బట్ సినిమా చూశాక నా ఎక్స్పీరియన్స్ మాత్రం సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఈ విషయాల గురించి అయితే నేను చర్చించదలుచుకున్నాను. ఉపేంద్ర గారి మూవీస్ అంటే మనందరికీ తెలుసు భయ్య ఎలా ఉంటాయో. ఆయన మార్క్ అంటే సోషల్ సెటైరికల్ గా తీయడం ఆయన స్టైల్ అన్నమాట. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తనైతే సోషల్ కామెంట్ అయితే సినిమాల మీద చేస్తూ ఉంటాడు అనమాట. అలాగే ఆయన మార్క్ సినిమాలన్నీ ఉంటాయి. సూపర్ మూవీ అని టైటిల్ లేకుండా జస్ట్ సింబల్ తో మాత్రమే సినిమా తీసి తన సత్తా ఏంటో నిరూపించిన డైరెక్టర్, క్రియేటివ్ జీనియస్ ఆయన. అలాంటి వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయో యువై కూడా అలాగే ఉంది. ఇంట్లో ఏమాత్రం మారలేదు. సినిమా చూస్తున్నంతసేపు కూడా నిజ జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం, అసలు సగటు మనిషి ప్రకృతిని నాశనం చేస్తూ ఎలా బతుకుతున్నాడు, తర్వాత సత్యయుగం సత్యం అనే విషయాన్ని మర్చిపోయి అయితే ఇంత భ్రమలో బతుకుతున్నాడు, అసలు నిజాన్ని, ప్రేమని, అనురాగాన్ని ఇలాంటి విషయాలన్నింటినీ నాశనం చేసి సెల్ ఫోన్ మరియు ఆశ, అత్యాశ అనే ధోరణిలో జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాడు. ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరికి అర్థం కాని విధంగా స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఒక వరల్డ్ క్రియేట్ చేసి వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళి ఎంతో సెటైరికల్ గా అయితే పాయింట్ టు పాయింట్ మనకి విడమర్చి చెప్పేటట్టు ప్రయత్నం చేశాడు. బట్ ఇది చాలా మంది రుచించుకోకపోవచ్చు అనమాట. నేను చెప్పే డిస్క్లైమర్ ఏమంటే, ఫ్యామిలీస్ మరియు ఎవరైనా కానీ ఈ మూవీ చూడాలనుకుంటే ఉపేంద్ర గారి మూవీస్ నచ్చేటట్లుంటే సినిమాకైతే వెళ్ళండి. ఎందుకంటే ఆయన మార్క్ థియాలజీ దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ చాలా కొంతమందికే ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే ఉపేంద్ర గారు డ్యూయల్ రోల్లో చేశారనమాట. ఒకటి సత్య క్యారెక్టర్ అయితే రెండోది కల్కి క్యారెక్టర్. సూపర్ మూవీలో ఏ విధంగా అయితే 2030లో ఉండబోతోంది, ఎస్పెషల్లీ భారతదేశం ఎంత డెవలప్మెంట్ అవుతుంది చెప్పేసి చూపించారో మూవీలో 2040లో భారతదేశం ఏ విధంగా నాశనం కాబోతుంది, ఎంప్లాయ్మెంట్తో, దేశతో, 19 వార్ వంటి విషయాలన్నీ భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశాయని చెప్పేసి ఇందులో క్షుణ్ణంగా మనకైతే ఇంచు చెప్పడం జరిగింది భయ్య. ముఖ్యంగా సోషల్ అవేర్నెస్ కూడా లేకుండా లో బతికేస్తున్న చాలా మంది ప్రజల గురించి అయితే ఉపేంద్ర గారు ఈ అవతారంలో తన క్యారెక్టర్లో 100% న్యాయం చేస్తూ మూవీని అయితే అన్సాటిస్ఫైడ్గా ముగించినట్టయితే నాకు అనిపించింది. అంటే ఆయన మార్క్ ఎండింగ్ అయితే ఇది కాదు. మూవీలో ఐడియాలజీని చేసుకోవాలంటే జీనియస్లు అయి ఉండాలి. హీరోయిన్ క్యారెక్టర్లో మనిషి ఏ విధంగా చంపేసుకుంటున్నారో సొంత కాళ్ళతో అని చెప్పేసి అంటే చాలా బాగా చూపించారు భయ్య. ఇవే చాలా ఒక సెటరికల్ పార్ట్ ఉందన్నమాట రోల్ అని చెప్పేసి అందులో చూపించినట్టుగా వాళ్ళ విషయాల మీద ఫోకస్ చేస్తూ మన పని మనం చేయడం మర్చిపోతున్నామని చాలా గుర్తు చేశానమాట. చిన్నది నాది పెద్దది అని ఒక సాంగ్ ఉంది భయ్య. ఆ సాంగులో కుల మతాలకి వ్యత్యాసాలకి, డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసాన్ని చాలా సెటైరికల్గా చూపిస్తూ అనిపించేలా మూవీ అయితే తీశారు. సమాజం మీద ఎవరికైతే ప్రేమ అభిమానం ఉంటుందో అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఇంకా మొబైల్స్కి ఇంకా అడిక్ట్ అయ్యామో చివరి మినిట్స్లో మనకైతే చాలా బాగా చూపించారు. ప్రపంచం నాశనం అవుతున్నా కానీ మరోపక్క అంకుని పైకి వెళ్తున్నాం, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఏమైనా అయితే అని చెప్పేసి ఒక భ్రమ కల్పిస్తున్నారో గవర్నమెంట్లో ఏవైతే ఉన్నాయో ఇది భ్రమ అయితే కలిగిస్తున్నారు అనమాట ప్రజలకి. ఎంతో బాగా చూపించారు భయ్య. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మూవీలో జాతికి మరో జాతికి వైరం ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు మనం మనుషులనే సంగతి మర్చిపోయి కేవలం వేరు నా జాతి వేరు అని ఇప్పుడు జరుగుతున్న కలహాలు ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో క్లియర్ కట్గా చూపించారనమాట. చివరి 20 మినిట్స్ అయితే సినిమాకి ఒక ఆయువు పట్టుపోయా. ఈ ఆకలితో చచ్చిపోతున్నా కానీ జాతి నాది, నాకైతే గొప్ప అనేసి ఏ విధంగా తన్నుకు చేస్తారు అని చెప్పి కరెక్ట్గా మూవీలో అయితే చూపించడం జరిగింది. 100% మూవీ, మెసేజ్ ఉన్న మూవీ. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఉపేంద్ర గారి మూవీస్ నచ్చేటట్టుంటే మూవీ వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ మూవీ చూసిన తర్వాత. గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.